నీ కిడ్నీలు చెడిపోతే నేను మళ్ళా వాటిని శుద్ధి చేయలేనా? నీ గుండె చెడిపోతే నేను తిరిగి దాన్ని బాగు చేయలేనా? నీ దేహములో విషతుల్యమైన కణజాలం, క్యాన్సర్ కణజాలం ఉంటే దాన్ని నిర్మూలపరచడం నా చేత కాదా? నీకు శరీరాన్ని ఇచ్చిన వాడును నేను, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడును నేను. నీ దేహాన్నైనా, నీ పరిస్థితులనైనా, నీ కుటుంబాన్నైనా, నీ బిడ్డ పాపలనైనా సమస్తాన్ని చక్కదిద్ది నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటకు శక్తి గలవాడను అని నీవెందుకు నమ్మలేదు? విశ్వాస వీరుడు అని నేను చెప్పుకోవటానికి ఇష్టపడ్డానే అబ్రహామా. నిన్ను జనములకు సాక్షార్థమై నిన్ను పిలిచానే. విశ్వాస వీరుడని నిన్ను గూర్చి లోకానికి చూపాలనుకున్నానే. అల్ప విశ్వాసంతో కూడిన పని చేశావు కదయ్యా. ఇప్పుడు చెప్తున్నాను విను. నింద తెచ్చుకున్నావు నువ్వు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని చెప్పి ఇక వరుసగా 3 పేర్లు ఆ అధ్యాయంలో బయలుపరిచాడు. 3 పేర్లు. ఇద్దరికేమో పేర్లు మార్చాడు, ఒకటి పేరేమో అవుట్ చేశాడు. ఇక నుంచి చెప్తున్నాను నేను,